ఆస్ట్రేలియాలో జరిగిన కాల్పుల ఘటనపై దర్యాప్తులో కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం కాల్పులకు 2 రోజుల ముందు డిసెంబర్ 12న సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ ఇద్దరూ సిడ్నీలోని బోండీ బీచ్ పరిసరాల్లో రెక్కి ముందస్తు పరిశీలన చేసినట్లు గుర్తించారు. దీనితో ఈ ఘటన పక్కా ప్రణాళికతోనే జరిగినదని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. కాల్పును మొదలుపెట్టే ముందు బీచ్లో ఉన్న జనంపైకి 4 బాంబులు విసిరినట్లు తాజా విచారణలో తేలిందని అధికారులు చెబుతున్నారు. అయితే అవి ఏదీ పేలలేదని తెలిపారు. పేలి ఉంటే ప్రాణనష్టం మరింత భారీగా ఉండేదని అంచనా. అంతేకాదు, నిందితుల వాహనం నుంచి కూడా అధికారులు ఒక బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో ఈ ఇద్దరు నిందితులు ఒక గ్రామీణ ప్రాంతంలో తుపాకులతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు కూడా అధికారులు పరిశీలించారు. ఆ ప్రదేశం న్యూ సౌత్ వేల్స్లోని మారుమూల ప్రాంతమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ వీడియోను గత అక్టోబర్లో రికార్డ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఎవరికీ కనిపించకుండా దాక్కోవడం, కాల్పులు జరపడం, వెంటనే తప్పించుకోవడం వంటి పద్ధతులు ప్రాక్టీస్ చేసినట్లు ఆ దృశ్యాల్లో కనిపిస్తుందని సమాచారం. అలాగే నవంబర్లో ఈ ఇద్దరూ ఫిలిప్పీన్స్లోని దవావో నగరానికి వెళ్లి ఓ హోటల్లో దాదాపు 1 రోజుల పాటు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దవావోను కొన్ని నివేదికలు తీవ్రవాద కార్యకలాపాలకు హాట్స్పాట్ గా ప్రస్తావిస్తుండటంతో అక్కడే వీళ్లు దాడికి సంబంధించి శిక్షణ తీసుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సిడ్నీలో జరిగిన ఈ ఘటనలో సాజిద్ అక్రమ్ మృతి చెందగా 24 ఏళ్ల నవీద్ అక్రమ్ ప్రస్తుతం అధికారుల కస్టడీలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమయంలో పోలీసులు సాజిద్ అక్రమ్ను హతమార్చిన నేపథ్యంలో అతడి మృతదేహాన్ని స్వీకరించేందుకు అతని భార్య వెనెరా గ్రోస్త్ నిరాకరించినట్టు చెబుతున్నారు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆమె స్పష్టం చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.